నమస్తే అండి, నేను మీ కృష్ణ. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం చేస్తున్న దాడిని తిరస్కరించడంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారని, వారంతా తిరుమల లడ్డూ విషయంలో మాల వేశానని చెప్పి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, అసభ్యకరమైన కామెంట్లు కూడా చేస్తున్నారని, తాను తిరుమల మెట్లెక్కేటప్పుడు డ్రామా కోసం మాల వేయలేదని, ఆ మాల వేసి ఎక్కేటప్పుడే చాలామంది భక్తులు 400 రూపాయలకు కేజీ నువ్వుల నూనె దొరకడంలే, అటువంటిది 500 రూపాయలకే నెయ్యి ఎలా దొరుకుతుందని చెప్పి భక్తులు ప్రశ్నించారు. ఇత్యాది ప్రశ్నలనే నిశితంగా గమనిస్తే కల్తీ జరిగిందా లేదా అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆ కల్తీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీలు చేసే దాడిని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. నేనేం చెప్పాను సార్, తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు కల్తీ జరుగుతుంది సార్. ఇక్కడ జనంలో ఉన్న మాట చెప్తాను సార్. 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్ వీళ్ళకి? ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు. అది అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు ఈ లడ్లు కలపని, ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. వాళ్ళు ఏం చెప్పింది, దెర్ ఇస్ నో గీ అట్ ఆల్. నెయ్యిలో నెయ్యి లేదు.